సో చాలా పెద్ద ఎత్తున గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి విమర్శలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి చాలా పెద్ద ఎత్తున మాట్లాడింది మహిళలకు సంబంధించిన భద్రత గురించి, మహిళలకు సంబంధించిన ఇష్యూస్ గురించి, సుగాలి ప్రీతికి సంబంధించిన ఒక ఇష్యూని ఆయన చాలా ప్రతిరోజు ఎక్కడ సభ పెట్టినా ఏ మీటింగ్ పెట్టినా కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డిని అంతకుముందు అంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డికి యాప్ట్ చేస్తూ ఆయన మాట్లాడుతూ వచ్చారు. ప్రస్తుతం కూటమి అధికారంలోకి వచ్చినటువంటి ఈ 10 నెలల్లోనే ఆ కేసుకు సంబంధించి సిబిఐ మేము చేయలేము అని చెప్పేసి కోర్టుకు వెళ్ళటం ఏంటి? ఇటీవల మహిళలకు సంబంధించి జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంటే ఒక రాజకీయ అస్త్రంగానే మహిళలకు సంబంధించినటువంటి ఇష్యూస్ని ప్రభుత్వాలు చూస్తున్నాయి అనుకోవాలా? మహిళల విషయాలే కాదు, పవన్ కళ్యాణ్ గారు తాను అపోజిషన్ లీడర్ గా చాలా గంభీరంగా మాట్లాడిన ఏ విషయాన్ని ఆయన టేకప్ చేయట్లేదు. మీకు జీపీఎస్ ఉందా, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉందా, ఏం మాట్లాడి నేను ఏ స్కీమ్ ఇస్తానో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి లాగా సంప్రదించకుండా ఏకపక్షంగా చెయ్యను. 1 year పాటు మీ అందరు మొదటి అధికారంలోకి వచ్చిన 1 year పాటు మీ అందరితో చర్చించి మీ అందరు ఆమోదమోగ్యంతో రావన్నాడు. 1 year అయిపోయింది. జగన్ తెచ్చిన జీపీఎస్ రద్దు చేశారు. దీని వరకు స్టార్ట్ కూడా చేయాలి. రేపు స్టార్ట్ చేస్తారు. 1 year తర్వాత టీచర్లు అందరూ ఆ వీడియో క్లిప్పింగ్ చూపిస్తారు. 1 year అన్నా 1 year అయిపోయిన వరకు మాట్లాడలేదు అని. 2 సుగాలి ప్రీతి ఉంది, మాట్లాడినాం. ఈరోజు సుగాలి ప్రీతికి సంబంధించినంత వరకు సిబిఐ వాళ్ళు అన్ని కేసులు మేము చేయలేమని చెప్పొచ్చు. అప్పుడు ఏం చేయాలి? సిబిఐ ఉండడానికి కావాల్సిన ఆర్గ్యుమెంట్ అయినా చేయాలి. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ కేసు చాలా విషయాలు సిబిఐ చెప్పినప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చెప్పింది? ఎందుకు వేయకూడదు సిబిఐ అని చెప్పింది. మరి ఈ విషయంలో ఆర్గ్యుమెంట్ చేసి తీసుకురావాలి కదా. ఒకవేళ సిబిఐ కుదరలేదు, మీరైనా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ టీమ్ ఏర్పాటు చేస్తామని భరోసాన్న ఇవ్వాలి కదా. ఇంతవరకు స్పందించకపోవడం అర్థం ఏంటి? కట్టి పవన్ కళ్యాణ్ అంటే గుర్తొచ్చే కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో, కూటమి అంటేనే గుర్తొచ్చే కొన్ని అంశాలు ఏవైతున్నాయో వాటి పట్ల ఐకానిక్ గా ఉన్న విషయాలు చాలా సీరియస్ గా తీసుకోవాలి. అలా తీసుకోకపోతే ఆ రోజు రాజకీయం కోసం మాట్లాడామని చాలా ఈజీగా ప్రజలు అనుకుంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు తన ప్రధాన ఇమేజ్ వచ్చిన ప్రధాన అంశాలన్నింటినీ కూడా ఆయన టేకప్ చేయట్లేదు. టేకప్ చేయకపోతే ఏమవుతుంది? ఖచ్చితంగా మాట తప్పారు అనుకుంటారు. అంటే రెస్పాన్స్ రావట్లేదు. చాలా ఇప్పుడు ఆయన మీ ఇష్యూకి సంబంధించి, కిరణ్ రాయల్ ఇష్యూకి సంబంధించిన ఇంకో దానికి చూసినా కూడా ఎంత పెద్ద ఎత్తున వివాదాలు వస్తున్నా కూడా ఆయన కనీసం ఒక పార్టీ నుంచి ఒక నోటీసో లేదంటే మహిళలకు సంబంధించిన భద్రత మీద కన్సర్న్ టీమో లేదంటే కన్సర్న్ మినిస్ట్రీయో చూడాలనేటువంటి ఒక చిన్న ఆదేశం ఆయన చేయాలి కదా, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. ఏమి జరిగిందో ప్రజలకు సంబంధం లేదు కానీ రాజకీయ నాయకుడు తన మీద వచ్చే ఆరోపణలపైన స్పందించాలి. స్పందించకపోతే మౌనం అర్ధాంగీకారం నిర్ణయానికి వచ్చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా అది ఏ విషయాలు అయినా సరే పవన్ కళ్యాణ్ గారు చుట్టూ కావచ్చు, జనసేనలో వచ్చే అంశాలు వచ్చినప్పుడు తన వైఖరి ఏంటో స్థాయిని బట్టి స్పందించాలి. యాక్షన్స్ ఉండాలి. తొందరగా నిర్ణయాలు తీసుకుంటే అధికారంలో ఉండేవాడు చాలా ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకంటే అధికారంలో ఉండే వాళ్ళు చేసిందని ప్రజలు ఎక్కువ చూస్తారు. ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా నాయకులు కూడా చాలా మంది బూతులు మాట్లాడారు. కానీ కొడాలి నాని గారు మాట్లాడింది ఎక్స్పోజ్ అయినట్టుగా వాళ్ళు మాట్లాడింది ఎక్స్పోజ్ కాల. కారణం ఏంటంటే కొడాలి నాని గారు మినిస్టర్, ఫార్మర్ మినిస్టర్, కానీ ఈ పక్క ఉండే వాళ్ళందరూ లీడర్. ఇది తప్పే, కానీ ఇది ఎక్స్పోజ్ అంటే అది ఎక్స్పోజ్ కాదు. కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళకి అదనపు ఆకర్షణ, అదనపు గౌరవం, బాధ్యత ఉంటుంది. కాబట్టి అది వీళ్ళు ఇంకా అనుకోవట్లేదు, ఇంకా ప్రతిపక్షం అనుకుంటున్నారో అని తెలియదు, కానీ అది గుర్తిస్తే మంచిది. ఓకే. సో కంక్లూడ్ చేస్తూ, వైసీపీకి సంబంధించి ఈ అటాక్లు వైసీపీకి లాభం చేకూర్చేలా ఉన్నాయా లేదంటే కూటమికి నష్టం తెచ్చే పరిణామంగా కనిపిస్తున్నాయా? లాభాలు నష్టాలు అనే దానికన్నా రాజకీయాల్లో వస్తున్న పరిణామాన్ని వాళ్ళు ఎట్ట ఎదుర్కొంటారనే దాన్ని బట్టే ఉంటుంది. వాళ్ళు గట్టిగా ఎదుర్కొంటే అది లాభంగా మారుతుంది, ఎదుర్కోకపోతే మైనస్ కూడా మారుతుంది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. మున్సిపల్ డిప్యూటీ మేయర్లు, కార్పొరేషన్లకు సంబంధించి డిప్యూటీ మేయర్లు జరుగుతుంది. బహుశా మార్చి నుంచి మళ్ళీ మేయర్లు గొడవ స్టార్ట్ అవుతుంది. 4 ఏళ్ళు అయిపోతుంది. బట్టి ఇప్పుడు తిరుపతిలో జరిగినాయి దాడులు, అవి జరిగినట్టు వార్తలు వచ్చినాయి. ఏమైనా మరింత స్ట్రాంగ్ అయినారు. కొంతమంది మీతో వచ్చేసి ఉండొచ్చు. అసలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ 47 మంది కార్పొరేటర్లు ఉంటే తిరుపతిలో ఎవరు బయటకు వచ్చి మాట్లాడాల, ఓడిపోయినాం, మాట్లాడే పరిస్థితులు భయంగానే తప్పించుకునే ధోరణితో ఉన్నారు. ఎప్పుడైతే ఈ గొడవ జరిగింది అప్పటి నుంచి యాక్టివ్ అయిపోయి 20 మందే కావచ్చు. 47 మందిలో 4 కూడా యాక్టివ్ గా లేని వైసీపీ కార్పొరేటర్లు ఇప్పుడు 20 మంది మీతో వచ్చేసిన 20 మంది యాక్టివ్ గా ఇదిలోకి వచ్చేసారు. ఇది లాభమా నష్టమా? ఖచ్చితంగా లాభం. ఇప్పుడు తునిలో ఉంది, ఇప్పుడు 2 సార్లు వాయిదా పడింది, 3వ సారి వాయిదా పడింది, రేపు 4వ సారి జరగబోతాం. కానీ చూడండి, ఇప్పటికి మీరు 5 మంది తీసుకున్నారు, 6 మంది తీసుకున్నారు, 7 మంది, ఇప్పుడు ఇంకా 3-4 తేడా ఉన్నట్టు. దానికోసం ఈ రోజు మళ్ళీ వాయిదా వేశారు. కానీ మీ సంఖ్య పెరుగుతా ఉందని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ఇక్కడ ఒక్కొక్కరు స్ట్రాంగ్ అవుతున్నారని వీళ్ళు అర్థం చేసుకోవట్లా.
అదే తునిలో చైర్పర్సన్ తో సహా బయటకు రారు. ఉమ్, ఇంకో 15 మందో 17 మంది ఇంక బస్తీ మీద సావడం బయటకు వస్తారు. ఉమ్. ఏమీ రాని చోట 15 మంది కార్పొరేట్ లీజులోకి వచ్చి నిలబడుకుంటే, ఏమీ రాని చోట ఎఫెక్ట్ తిరుపతి ఉంటుంది. లాంటి చోట ఆ, 20 మంది ఉమ్, వాళ్ళు యాక్టివ్ అవుతారు. కాబట్టి దాడులు అనేది ఈ రకంగా చూడాలి. ఓకే. ఖచ్చితంగా ఇప్పుడు వల్లభనేని వంశీ గారు కొడాలని ఇట్లా అరెస్ట్ చేస్తే భయపడి పారిపోతే వాళ్ళపై ఇప్పుడు ఎట్లా చూస్తున్నారంటే కొడాలి నాని పారిపోతాడా, ఇప్పుడు వల్లభనేని వంశీ వల్లభనేని భయపడతాడా గీత సెకండ్ ప్రశ్న. ఉమ్, కానీ వల్లభనేని వంశీ చుట్టూ జరిగిన తర్వాత ఇంకొంతమంది యాక్టివ్ అయిపోతుందా? ఉమ్, రాజకీయాల్లో డైరెక్ట్ గా అతను చేస్తేనా ఇంకొకరు చేస్తే? ఉమ్, వల్లభనేని వంశీ భయపడిపోయి రేపు నేను కామ్ అయిపోతాడు. ఉమ్. ఇంకా 10 మంది నియోజకవర్గాలు యాక్టివ్ అయిపోయారు అనుకోండి, అది ఇంకా నష్టం కదా. ఓకే, ఓకే. ఉమ్, ఉమ్, ఈ ఉమ్, ఉమ్. దాడులు అనేది ఒక పరిధి దాటితే అధికార ప్రతిపక్షం చాలా సీరియస్ గా తీసుకుంటే అది వాళ్ళకి అసెట్ గా మారుతుంది. ఓకే, ఓకే, ఓకే. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.